తిరుమల పరకామణిలో చోరీ జరిగిందంటూ తనపై వస్తున్న ఆరోపణలపై టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేసిన ఆయన ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే ఈ కేసుపై సిబిఐతో విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల పరకామణిలో చోరీ జరిగిందని అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఈ కేసును సిఐడితో కాదు సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం తిరుమలను ఒక ఆట స్థలంగా మార్చేసింది ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా రవికుమార్ అనే వ్యక్తి ప్రస్తావన తెచ్చిన భూమన అతనికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఆస్తులు ఉన్నాయని తెలిపారు. ఒకవేళ తమ బినామీలకు ఆస్తులు రాసించినట్లు నిరూపిస్తే దానిపైన సిబిఐ విచారణ జరపాలని ఆయన స్పష్టం చేశారు. పరకామణి విషయంలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, రాజకీయంగా కక్ష సాధించేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు.